మాట్లాడకుండా చూసుకున్నాను, డిస్టర్బ్ కాకుండా. వేదిక మీద ఉన్న పెద్దలు, గౌరవనీయులు, మన జిల్లా పార్టీ అధ్యక్షులు, దుబ్బాక శాసనసభ్యులు మిత్రులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ జనగామ శాసనసభ్యులు మిత్రులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు ఆత్మీయులు దేశపతి శ్రీనివాస్ గారు, గౌరవ శాసన మండలి సభ్యులు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, గౌరవ సీనియర్ నాయకులు మాజీ శాసన మండలి సభ్యులు ఫారూక్ హుసేన్ గారు, గౌరవనీయులు రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్గా పనిచేసి నా పెద్దలు ప్రతాప్ రెడ్డి గారు, తమ్ముడు ఎర్రోల శ్రీనివాస్ గారు, మల్లన్న గారు, శ్రీకాంత్ గారు, రవీందర్ రెడ్డి గారు, సోమరెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు, నారాయణ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు, కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు, మీడియా మిత్రులు, జనగామ, దుబ్బాక, సిద్దిపేట నుంచి వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు, అన్నలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తాను. నిజంగా ఈ ఫ్యాక్టరీ అనేది చాలా ఫ్యాక్టరీలు చూస్తుంటాం, కానీ దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఇందాక నేను అన్నట్టు ఈ ఫ్యాక్టరీ ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం. ఎందుకు భావోద్వేగం అంటే ఇది ప్రాంత రైతుల జీవితాలను మార్చేటువంటిది, వ్యవసాయ ముఖ చిత్రాన్ని మార్చేటువంటిది. ఈ ఫ్యాక్టరీ ఈ ప్రాంత రైతుల నవశకానికి నాంది కాబోతుంది. ఈ ఫ్యాక్టరీ ఎందుకంటున్నామంటే మనకు తెలుసు. ఇంకా నాకు ఒక పాత జ్ఞాపకం గుర్తొస్తుంది. 2004లో నేను కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఇదే నంగునూరు మండలం, ఇదే నర్మేట ప్రాంతంకెళ్ళి ఒక ఫోన్ వచ్చింది ఒకరోజు నాకు. 2004లో ఏం ఫోన్ వచ్చిందంటే, సార్ నా పక్క పొంటోడు బోరేస్తుండు, ఎంఆర్ఓకు ఫోన్ చేస్తే ఆప్తలేడు, జర నువ్వు కలెక్టర్ షాప్కి చెప్పి బోర్ ఆపవా, వాని బోర్ బండి వేయద్దు అంటే. ఆ రోజుల్లో ఇది ఒక డ్రాట్ ప్రోన్ ఏరియా. కొన్ని మండలాలను డ్రాట్ మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేసింది. అందులో మా పల్లారాజేశ్వరన్న, చేర్యాల, మద్దూరు ఇవి కూడా డ్రాటే. మా నంగునూరు కూడా డ్రాట్ మండలం కింద డిక్లేర్ అయింది. ఏ మండలాలైతే డ్రాట్ మండలాలుగా ఈ రాష్ట్రంలో డిక్లేర్ అవుతాయో అక్కడ బోర్ వేయాలంటే తహసీల్దార్ పర్మిషన్ ఇస్తేనే బోర్ వేయాలి. తహసీల్దార్ పర్మిషన్ లేకుండా బోర్ వేస్తే పక్కపొట్ట బోరోడు కంప్లైంట్ చేస్తుడు, వాడు వచ్చి బోర్ బండిని సీల్ చేస్తుండే. ఇది నాకు గుర్తొస్తా ఉంది. ఇదే నర్మెట్ట ఊరికెళ్ళి ఫోన్ వచ్చింది నాకు. ఆ బోర్ వేస్తున్నారు సార్, ఎంఆర్ఓ సాబ్ ఇంటలేడు, నువ్వు కలెక్టర్ సాబ్, అప్పుడు కలెక్టర్ సంగారెడ్డి ఉంటుండే, కలెక్టర్కి ఫోన్ చేసి బోరు బండిని ఆపించిన రోజులు. ఇవాళ బోరు బండి మాయమైపోయింది నంగునూరులో, ఈ సిద్దిపేటలో, ఈ తెలంగాణలో. కేసీఆర్ గారు చేపట్టిన సాగునీటి పనులు, అది కాళేశ్వరం అయితే, పాలమూరు రంగారెడ్డి అయితేనేమి, సీతారామ అయితేనేమి, దిండి ఎత్తిపోతల పథకం అయితేనేమి, చెరువులైతేనేమి, చెక్ డ్యాములైతేనేమి, ఈ రాష్ట్రం సస్యశ్యామలమైపోయి భూగర్భ జలాలు 6 మీటర్ల ఎత్తుకు పెరిగినాయంటే అది కేసీఆర్ గారి కృషి. ఇప్పుడే మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు అసలు ఇన్నేళ్లు పామాయిల్ ఎందుకు రాలే, గిప్పుడే నంగునూరుకి ఎందుకు వచ్చింది, గిప్పుడే తెలంగాణకు ఎందుకు వచ్చింది, మరి వెనకటగా అశ్వరావుపేట కాడ, సత్తుపల్లి కాడనే ఎందుకు పెట్టిండ్రు అంటే, అశ్వరావుపేట, సత్తుపల్లి అనేది సముద్ర తీరానికి 100-120 కిలోమీటర్ల దూరంలో ఉంటది గనక, సముద్ర తీరానికి దగ్గరగా ఉంటే గాలిలో తేమ శాతం ఉంటది గనక అక్కడ మాత్రమే పామాయిల్ బండేది. కానీ కేసీఆర్ గారు చేపట్టిన ప్రాజెక్టుల వల్ల అటు పాలమూరు గాని, ఇటు దిండి గాని, అటు సీతారామ గాని, ఇటు కాళేశ్వరం గాని, ఈ ప్రాజెక్టుల ఫలితంతో మొత్తం తెలంగాణ ప్రాంతము పామాయిల్ పంటల సాగుకు అనుకూలంగా మారింది. నేను మొదట్లో మంత్రి ఉన్నప్పుడు ఖమ్మం జిల్లాకు పోయి అక్కడ పంటలు చూసిన. అరే ఇంత మంచి పంట పంట, ఎవరింటి ముంగట చూసినా కారే, ఎవరిది చూసినా డాబా ఇండ్లే, గింత మంచి ఇండ్లు ఉన్నాయి, గింత మంచి పంట పండుతుందని బాగా తెలుసుకున్న. పొద్దుగా లేచి తిరిగిన. తక్కువ ఎకరానికి 1,50,000 పక్క. కోతుల బాధ లేదు, అడవి పందుల బాధ లేదు, రాళ్లవాన బాధ లేదు, పంట అమ్ముడు పోదనే బాధ లేదు, ధర రాదనే బాధ లేదు, ఇక చీడపీడ బాధ లేదు, ఏ లొల్లి లేదు. బండ పంట, మొండి పంట. ఒక్కసారి పెట్టిడిసి పెడితే 30 ఏళ్ల దాకా జీతం పడ్డట్టు నెల నెల పైసలు పడతాయి అని చెప్పింది. పామాయిల్ రైతు బ్యాంకులో పోతే అప్పు జల్ది ఇస్తారట, ఎందుకంటే జీతం పడ్డట్టు. జీతం అనే 30 రోజులకు ఒకసారి పడుతుంది, పామాయిల్ రైతులకు మాత్రం 20 రోజులకు ఒకసారి జీతం పడుతుంది, 21వ నాడు జీతం పడుతుంది.
ప్రభుత్వ ఉద్యోగికి 30 రోజులకు ఒకనాడు పడితే పామాయిల్ రైతుకు 21 రోజులకు ఒక్కసారి జీతం పడే పంట గొప్ప పంట. మొన్న నేను గోపులాపూర్ గ్రామం చిన్నకోడూరు మండలంలో పోతే ఒక కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ హైదరాబాద్ లో నెలకు 60,000 ఉద్యోగం ఉంటే ఐటీ ఉద్యోగం వదిలి 10 ఎకరాల పామాయిల్ తోట పెట్టి అద్భుతంగా చేస్తున్నాడు ఆ పిల్లోడు. నాకు కలిసి చాలా సంతోషంగా చెప్తా ఉండే, అన్నా నేను పెట్టినా అని చెప్పి ఆ అబ్బాయి చెప్తే మా బాలమల్లి కూడా ఉన్నాడు, చాలా సంతోషపడ్డాం. ఆయన ఈయన ముంగట్నే చెప్పిండు ఆ రోజు, వీళ్ళ తోటలో కాయలు తెంపనీకి పోతేనే చెప్పిండు ఆ రోజు. అంత గొప్ప పంట పండింది. అంటే ఈ పంట నాకు ఎందుకు సంతోషం, ఎందుకే అన్న ఇది గేమ్ చేంజర్, ఇది ఒక భావోద్వేగం, ఇది ఒక కొత్త దిశను చూపుతుందని ఎందుకంటున్నా అంటే, మొదట్లో చాలా తిప్పలుండే. పామాయిల్ పెట్టురు బై అని నేను ఎంబడబడితే దానికంటే ముందు 2018లో ఉన్నా. నేను 2018లో ఆడపోయి చూసి వచ్చి నేను ఈడ పామాయిల్ పెట్టామని హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామరెడ్డి అని ఉండే, ఆయన పిలుస్తాం సిద్దిపేట పెట్టు అన్న. అట్లా డైరెక్ట్ పెట్టరాదు సార్, దీనికి ఒక ఢిల్లీలో ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, IIOR, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్. ఆ IIOP వాళ్ళు వచ్చి ఇది అనుకూలమా కాదా అని వాళ్ళు తేలిస్తే తప్ప మేము పెట్టడానికి లేదు అన్నాడు. అప్పుడు ఢిల్లీ వాళ్ళకు ఉత్తరం రాస్తే ఆ IIOPR సంస్థ వాళ్ళు సైంటిస్టులు సిద్దిపేటకు వచ్చి 2018లో తిరిగి మీ సిద్దిపేట ఈడ పెట్టడానికి పనికిరాదు, ఈడ ఆయిల్ పామ్ పంట వండది, ఇది దండుగా అని చెప్పి వెళ్ళిపోయింది. ఏది 2018లో. ఎందుకు వండదు భయ అని అడిగిన, అంటే గాలిలో తేమ శాతం తక్కువ ఉన్నది అన్నాడు. మీకు తెలుసు 2019-20లో కాళేశ్వరం నీళ్లు రంగనాయక సాగర్లో పడ్డాయి, మల్లన్న సాగర్లో పడ్డాయి, మీద అంతగిరిలో పడ్డాయి, కిందికి కొండపోచమ్మలో పడ్డాయి. మన పెదవాగులో పోసి చెక్ డ్యాములు నింపినాం, ఇటు మందపల్లి వాగు చెక్ డ్యాములు నింపినాం, అటు చెరువులు నింపినాం. 2020 సంవత్సరంలో ఎండాకాలంలో కూడా నంగునూరులో చెరువులు మత్తళ్ళు దుంకినాయి, కూడెల్లి వాగులో పోయినాయి, హల్దీ వాగులో పోయినాయి. దాంతో గాలిలో తేమ శాతం పెరిగింది. తేమ శాతం పెరిగినాక అప్పుడు మళ్ళీ పిలిచిన వాళ్ళని 2021 సంవత్సరంలో IIOPR సంస్థ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్ రీసెర్చ్ సెంటర్, ఢిల్లీకి వెళ్ళి పిలిస్తే వచ్చి 2021లో చూసి బరాబర్ వంట సార్, ఇప్పుడు పెట్టు సార్ అన్నాడు వాడు. అంటే 2018లో పండదని చెప్పిపోయిండు, 2021లో వస్తే పండుతుంది సార్, సూపర్ వండుతుంది అన్నాడు. ఎందుకు ఆ మార్పు ఏంది? ఆ మార్పు కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్ కలల ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఈ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంట వండుతుంది. ఈ ప్రాంతంలో ఈ ఫ్యాక్టరీ వచ్చిందంటే కాళేశ్వరం, ఆయిల్ పామ్ పంట పండుతుందంటే కాళేశ్వరం, రైతుల జీవితాల్లో వెలుతురొచ్చిందంటే కాళేశ్వరం, బోరు బండ్లు మాయమైనాయంటే కాళేశ్వరం. ఇది కాదా? ఎండాకాలం వచ్చిందంటే బాయిలు పుడకదీసుడు, బోర్లు గుతుడు, చెవుల కమ్మలు అమ్ముకునుడు, ఆయనతో మెడ మీద ఉన్న గుండ్లు అమ్ముకునుడు, బోరు పొక్కలలోనే పోసినాం కదా పైసలన్నీ. ఇవాళ బోర్ వేస్తుంది ఎవరన్నా? ఎవరి బోరు చూసినా 4 ఇంచులు 3 ఇంచులు పోతుంది. బాయిలలో మీదికే చెంబుతో నీళ్లు ముంచుకునేటట్టు బాయిలు నిండుగా ఉన్నాయాలేవా? ఇప్పుడు కలగన్నమా ఎప్పుడన్నా? ఆ కలలు నిజం చేసింది కాళేశ్వరం, ఆ కలల్ని నిజం చేసింది కేసీఆర్. ఆ కలల ఫలితమే ఈరోజు ఆయిల్ పామ్ పంట, ఈ ఫ్యాక్టరీ అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఎవడో తెలివకేందో మాట్లాడతారు. ఈ కాంగ్రెస్ వాళ్ళ కథ ఎట్లుందంటే మంది పుట్టిన బిడ్డ కూడా నా బిడ్డ నేను ముద్దించుకున్నాడు ఎంతెట్టుకోవడం. కాంగ్రెస్ వాళ్ళ కథ కూడా గట్లే ఉన్నది. అసలు ఈ ఫ్యాక్టరీ వటికనే వచ్చిందా? ఈ ఆయిల్ పామ్ ఉటికనే వచ్చిందా? అసలు ఆయిల్ పామ్ పెట్టుర్రా భయ అంటే ఎవ్వరు చూసినా భయపడుతురు. ఏందో ఈసారి ఊకెంబడబడుతుండు అందరు. మా ప్రభాకర్ అన్నట్టు రోజు టెలికాన్ఫరెన్స్ పెట్టుడు, పెద్ద రైతులను దొరకబట్టుడు, ఎంబడబడు. వీళ్ళని ఎంబడబడ్డా. ఫస్ట్ నువ్వు పెట్టన్నా అన్న, ఇగో మా పల్లా రాజేశ్వరరెడ్డి అని పెట్టిండు. ప్రభాకర్ అన్న పెట్టు అన్న, ఎంబడబడితే అన్న 25 ఎకరాలు పెట్టిండు. దేశపతి అన్న ఎంబడబడ్డా, నువ్వు కూడా పెట్టండి, ఈయన ఒక 7 ఎకరాలు పెట్టిండు మా దేశపతి అన్న. మా శ్రీకాంత్ పెట్టిండు. పెట్టనోళ్ళు లేరుగా. నేను కనబడితే మా లీడర్లను ఆయిల్ పామ్ పెట్టినవా అని ముందు మీరు పెడితేనే రైతులు పెడతారు అని ఎంబడబడుతుంటే అట్లా పెట్టంగా ముందుకు సాగింది. అంటే ఒక ఆయిల్ పామ్ పెట్టాలంటే అపనమ్మకం ఉండే. ఏందో ఇది కొత్త కథ చెప్తుండు. బంగారమో లేదు ఏమో 2 పసళ్ళు మంచిగా కాళేశ్వరం వచ్చింది, వట్టిగానే వరి పంట బ్రహ్మాండంగా వండుతుంది, అల్కగా వండుతుంది, ఇదేంది ఈ ఆయిల్ పామ్ అనుకున్నారు. ఎందుకంటే మనం వరి వండుతుంది, ఎకరాన 30,000 కంటే ఎక్కువ మిగులుతలేవు. వానకాలం 30, యాసంగి 30, 60,000. రాళ్ల వాన పడితే ఉత్తదే.
ఏదన్నా చీడపీడ బాధ దోమపోటు తగిలితే అది ఉత్తదే. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఆ 60,000 కూడా పక్కా మిగిలేదు లేదు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పుణ్యమా అని ఆయన ఎరువు దొరకకపోతే అది కూడా ఉత్తదే అయిపోయింది. అవి ఎర్రబడుతున్నాయి. ఇట్లాంటి వాటి బాధలు లేకుండా ఎకరాన 1,50,000 రూపాయలు బంగారమోలే జీతం పడ్డట్టు పడే పంట ఆయిల్ పామ్ పంట. అందుకో మా వేమలెంకన్న కూడా పెట్టిండి, నేను చెప్తే బతిలాడితే మొదలు పెట్టింది, ఇప్పుడు కోతకు వచ్చింది. ఇట్లా ఎంతో మందిని కనబడితే ఎంబడబడి బాలమలతో కూడా పెట్టించిన, ప్రతి ఎంపీపీ జెడ్పీటీసీ ఎంబడబడి పెట్టించిన. ఇవాళ నాకు గుర్తు, మొట్టమొదటి మొక్క ఎప్పుడు పెట్టినా అంటే 2022 జూన్ 5వ తారీఖు నాడు ఇదే నంగునూరు మండలంలో రామచంద్రాపూర్ గ్రామంలో మడుపు ఎల్లారెడ్డి అనేటువంటి రైతు పొలంలో మొదటి మొక్క పెట్టిన. ఈయనే ఉన్నాడు మా ఎల్లన్న, నిలబడే ఈ ఎల్లన్న పొలంలో ఫస్ట్ మొక్క పెట్టిన. కమలాదేవి కదా, కమలాదేవి వదిన కమలాదేవి, తను ఎల్లన్న, ఇద్దరి పొలంలో పెట్టిన అన్నాడు ఫస్ట్ మొక్క. జూన్ 5, 2022 మొదటి మొక్క పోయి ఎల్లన్న నువ్వు పెట్టు నా జిమ్మెదార్ అన్న. పెట్టిండు ఎల్లన్న పొలంలో పోయి, నేనే మొక్క పెట్టినా. ఎల్లన్న పెట్టింది 2 ఎకరాలు, కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన పంట వెళ్తుంది. ఎంతనే? 5 ఎకరాలు. ఎంత వచ్చినాయి? ఎన్ని పైసలు వచ్చినాయి ఇప్పటికి? 5 లక్షలా? ఈడ ఇన్కమ్ ట్యాక్స్ లేదు, వ్యవసాయానికి ట్యాక్స్ ఫ్రీ, భయపడేది లేదు, ఇన్కమ్ ట్యాక్స్ ఏం లేదు. అయితే కూర్చో ఎల్లన్న, కూర్చో. అదే అయితే ఎల్లన్న చెప్పినట్టు మొక్కలు పెట్టుండ్రా అంటే భయపడదురు. అరే నా జిమ్మెదారు బై, నేను అట్లా అబద్ధం చెప్తానా? నేను ఏడికి పోతా? మీ ఎమ్మెల్యేని కదా, నేను తప్పు చెప్తానా? తప్పు చెప్తే రేపు మీ దగ్గర రాగలుగుతానా? నాకు ముఖం చెల్తుందా అని ఇట్లా బతిలాడి ఒక్కొక్క ఎకరం ఒక్కొక్క రైతుతో మాట్లాడి పంట పెట్టించినాం. ఇవాళ నిజంగా ఆ కళ సాకారమైంది. పంట చేతికి వచ్చింది, కళ్ళ ముందు ఫ్యాక్టరీ కనబడుతుంది, బ్యాంకులో డబ్బులు పడతా ఉంటే నిజంగా అందుకే ఇది ఒక భావోద్వేగము, ఇది ఒక ఆనంద బాష్పాలు రాల్చేటువంటి సమయం అని చెప్పి నేను ఇలా ఎంతో సంతోషంగా మాట్లాడుతా ఉన్నా. కలలు కనడం వేరు, కలలు నిజమైనటువంటి వేళ నిజమైనటువంటి ఆనందం. ఇది ఒక వ్యక్తికో ఒక ఊరికో జరిగే లాభం కాదు. ఇది యావత్ ఒక చుట్టుపక్కల 5 జిల్లాల రైతులకు ఈ ఫ్యాక్టరీ ఒక వరప్రదాయిని కాబోతా ఉంది. జనగామ జిల్లా గాని, ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా గాని, అటు మహబూబాబాద్ జిల్లా గాని, ఇటు మెదకు, సంగారెడ్డి, అటు వనపర్తి, నారాయణపేట, అన్ని జిల్లాల మాల్ కూడా ఇడికే వస్తుంది. అంటే ఎంత లాభం అయితే ఆలోచించండి. నాకు ఈ మధ్య డాక్టర్ చంద్రారెడ్డి సార్, సిద్దిపేటలో డాక్టర్ చంద్రారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు కాదు, ఫేమస్ మీ అందరికీ. చంద్రారెడ్డి సార్ మొన్న కలిసిండి ఎన్నో ఫంక్షన్లో. అప్పుడు ఆయన ఎంబడబడి పెట్టు సార్ అంటే ఒక 8 ఎకరాలు పెట్టిండు. నేను బదిలాడితే మందపల్లి కాడ మెయిన్ రోడ్కే ఉంటుంది, రాజీవ్ రహదారి మీద. బదిలాడంగా 8 ఎకరాలు పెట్టిండు. హరీష్ రావు సాబ్, అప్పుడు నువ్వు చెప్తే ఏమో అనుకున్నా కానీ పంట బాగా వండింది. ఆ మామిడి తోట జర ముసలిది అయిపోయింది, 30 ఏళ్ళు అయింది, కొట్టేసిన, ఇంకా 10 ఎకరాలు పెడుతున్నా ఆయిల్ పామ్ అంటుండు. 8 సోపతికి ఇంకా 10 పెడుతున్నా అంటుండు. అంటే ఇప్పుడు నేను అడగవలసిన అవసరం లేదు. మన అక్కనపల్లిలో మా నాగేందర్ అప్పుడు బతిలాటో 5 ఎకరాలు పెట్టిండు. ఇప్పుడు పంట చేతికి వచ్చింది, మజా దొరికింది, మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇక ఆయనతో వరి తీసి పారేసిండు, మొత్తం మళ్ళీ 5 ఎకరాలు తలిగించిండు. ఇట్లా ఇప్పుడు నేను చెప్పవలసిన అవసరం లేదు. ఇక రైతులే ఒకరిని చూసి ఒకరు, ఆ పెట్టిన రైతే ఇంకో 4 ఎకరాలు, ఇంకా 3 ఎకరాలు ఉన్న భూమి కూడా మొత్తం ఆయిల్ పామ్ పెడుతున్నారు. అంటే ఇది నిజంగా లాభసాటి పంట, ఈ పంట మేలు జరుగుతుంది అని చెప్పి ఇవాళ ఎంతో మంది రైతులు ముందుకు వస్తా ఉంటే నాకు చాలా సంతోషం కలుగుతా ఉంది. అయితే ఇలా సందట్లో సడేమియా అన్నట్టు మొక్క పెట్టింది మనము, రిసెర్చ్ చేపించింది మనము, ఫ్యాక్టరీ మంజూరు చేపించింది మనము, జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతారు ఇక కాంగ్రెస్ వాళ్ళు. ఇక ఏడ ఉంటాడో రిబ్బన్ కత్తిరిస్తుడే, పెట్టుడు లేదు కట్టుడు లేదు, కానీ రిబ్బన్ మాత్రం కత్తిరిస్తురుగా. ఇదోటి కొత్త కథ మోపోయింది. వీడికి వస్తారట్టు ఇంకా వచ్చి రిబ్బన్ కత్తిరిస్తాం, ఇక అంత మేమే మోసినట్టే, ఇక బరువు మోసినట్టే. ఇది ఎవరు పెట్టించిండ్రు, ఎవరు దండాడిండ్రు, అసలు ఈ నీళ్ళు ఎట్లా వచ్చినాయి, ఆ చెక్ డ్యాంలు ఎట్లా కట్టిండ్రు, ఆ చెరువులు ఎట్లా అయినాయి, కాళేశ్వరం నీళ్ళు ఇడికి ఎట్లా ముట్టినాయి, ఈ నర్సరీలు ములుక్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, రంగనాయక సాగర్ కాడ ఒక నర్సరీ పెట్టినాం, ఈ హుస్నాబాద్ కాడ ఒక నర్సరీ పెట్టినాం. ఆయిల్ పామ్ మొక్కలు పెంచడానికి కూడా 3 నర్సరీలు పెట్టి తండ్లాడి మొక్కలు పెంచి రైతులకు ఇచ్చి దీన్ని అంత చేసి పెడితే ఇక మేము తిరితీకి వస్తామన్నట్టు వచ్చింది. ఇక
ఈ రకంగా జరుగుతూ ఉంది. ఏమంటవే వంట అయినాక గంట తిప్పినట్టు అంటుండు మల్లన్న. అయితే ఇలా నాటింది విత్తనం నాటింది బీఆర్ఎస్ ప్రభుత్వం, కానీ పండ్లు తినడానికి మాత్రం కాంగ్రెస్ వాళ్ళు బయలుదేరలేదు. మొక్క పెట్టింది, పెంచింది, పోషించింది బీఆర్ఎస్. ఆ పండ్లు వస్తే మాత్రం ఇక మేము తెంపుకుంటామంటూ అమాయకులు అంత ప్రజలకు తెలియదా దాని వెనుక చెమట చుక్కలు ఎవరి పడ్డాయి, దాని వెనుక తండ్లాట ఎవరి, ఈ నీళ్ళు ఆడికేలు వచ్చినాయి, ఈ మొక్కల ఆడికేలు వచ్చినాయి, ఈ ఫ్యాక్టరీ ఆడికేలు వచ్చింది తెలియదా. ఈ ఫ్యాక్టరీ ఆ రోజు నిరంజన్ అన్న వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండే, ఆ రోజు మీరు కూడా ఉన్నారు అందరూ. 13 ఏప్రిల్ 2022 నాడు అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చుకొని మీరందరూ కూడా ఇవాళ డాష్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. 2022 ఏప్రిల్ నాడు నిరంజన్ అన్న చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన ఫ్యాక్టరీ ఈ ఫ్యాక్టరీ. మన గవర్నమెంట్ ఉంటే ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుంది. ఏడాది లేట్ అయింది వీళ్ళు పట్టించుకోక, ఇంకా ఏడాది ముందే స్టార్ట్ అవుతుండే. ఎంత గొప్ప టెక్నాలజీ అంటే ఇందాక అన్న చెప్పినట్టు దేశపతన ప్రభాకర్ అన్న చెప్పిండు. ఏంది గోడ్రేజ్ కంపెనీ, నవభారత్ కంపెనీ, పతంజలి అంటే మీకు తెలుసు. పతంజలి కంపెనీ వచ్చి ఫ్యాక్టరీ చూసిపోతుంది. ఎందుకు చూసిపోతున్నారు? రామ్దేవ్ బాబా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు వచ్చి అరే ఈ టెక్నాలజీ బాగుంది అని చెప్పి వీళ్ళకి ఇప్పుడు ఆర్డర్ ఇచ్చిపోయినారు మా దగ్గర ఫ్యాక్టరీ పెట్టుమని. అంటే మనం ఆ రోజు మన ప్రభుత్వం ఉన్ననాడు ఇది మలేషియా, అంటే పామాయిల్ కు పుట్టిన ఇల్లు మలేషియా. అక్కడ టెక్నాలజీ బాగుందని తెలుసుకొని ఆ దేశం వాళ్ళ నుంచి టెక్నాలజీ తెప్పించి ఆ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ కట్టించినాం. దీని వెనుక కూడా రైతులకు లాభం ఉంటుంది. జనరల్గా ఏమైందంటే 100 టన్నుల ఆయిల్ పామ్ గెలలు పంపితే 20 టన్నుల నూనె వెళ్తుంది. అన్ని ఫ్యాక్టరీలు 19 టన్నులు వెళ్తే ఈ ఫ్యాక్టరీ 20 టన్నులు వెళ్తుంది. ఇంకొక టన్ను నూనె ఎక్కువ వెళ్తుంది ఇలా. ఇది అంత మంచి టెక్నాలజీ. ఇలా భారతదేశంలో ఏ ఫ్యాక్టరీ అయినా ఈ 100 టన్నుల పామాయిల్ గెలలు పంపితే 19 టన్నులే నూనె వెళ్తున్నది. కానీ మనం పెట్టిన ఫ్యాక్టరీలో 20 టన్నుల నూనె వెళ్తుంది, 1 టన్ను ఎక్కువ వెళ్తుంది. ఇది ఏంది? ఈ ఆయిల్ ఫెడ్ అనే కార్పొరేషన్ ద్వారా ఈ ఫ్యాక్టరీ పెట్టినాం. ఇది ప్రైవేట్ కంపెనీ కాదు, గవర్నమెంట్ కంపెనీ. దీని లాభాలు ఎటుపోతాయి? రైతుకే వస్తాయి. 19 టన్నులు వస్తే 19 టన్నుల పామాయిల్ అమ్మితే ఎన్ని పైసలు వస్తాయో దాన్ని ఎకరానికి ఇంత అని రైతుకు వంచిండ్రు. 20 టన్నులు వచ్చింది అనుకో, 1 టన్ను ఎక్కువ వస్తే ఆ టన్ను పైసలు కూడా రైతుకే చెందుతాయి, రైతుకు ఆదాయం పెరుగుతుంది, ధర పెరుగుతుంది అనేటువంటి ఆలోచనతో ముందు చూపుతో ఈ టెక్నాలజీతో ఈ ఫ్యాక్టరీ పెట్టాం. ఆ రోజు దాదాపు 3,000 రూపాయలు ఎక్కువ వస్తాయి. 2 నుంచి 3,000 1 టన్నుకు ఎక్కువ వస్తుంది రైతుకు. అందుకోసం ఈ టెక్నాలజీ వాడినాం. ఈ టెక్నాలజీ సూపర్ హిట్ అయి పతంజలి వాడు, గోద్రేజ్ వాడు, నవభారత్ వాడు వచ్చి ఈ నర్మెట ఫ్యాక్టరీని చూసిపోతున్నారు. కాంగ్రెస్ వాళ్ళక్కడ మొదట్లో నర్మెట ఫ్యాక్టరీ అంటే ఇది సిద్దిపేట నర్మెటనా జనగామ నర్మెటనా అనుకున్నారట మీటింగ్ లా. వారికి ఏ నర్మెటనో తెలియదు, కానీ ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తాను జేబులో కత్తెర పెట్టుకుని బయలుదేరి ఇగో గిట్లా ఉన్నది కథ. సో ఇంత గొప్ప ప్రయత్నం తన్లాట దీని వెనుక ఉన్నది. నిజానికి చాలా సంతోషం. ఈరోజు మనం మన రైతులకు ఒక మంచి పని చేసినాం. అది దేశపతన గుర్తు చేస్తున్నాడు. వాస్తవానికి మన కేసీఆర్ ఆలోచన ఏముందంటే ప్రతి జిల్లాకు ఇటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టాలి. మహబూబ్ నగర్లో ఒకటి, నల్లగొండలో ఒకటి, నాగర్ కర్నూలులో ఒకటి, ఇట్లా రంగారెడ్డిలో ఒకటి, ప్రతి జిల్లాకు ఒక ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పెట్టాలనేది కేసీఆర్ కళ. ల్యాండ్స్ అలకేట్ చేసిండు. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసిండు. నర్సరీలు జిల్లాకు పెట్టించిండు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చినాక అది పట్టించుకోక జర మెత్తబడ్డది. మళ్ళా వస్తుంది, జిల్లాకోటి అవుతుంది ఈ ఫ్యాక్టరీ. ఇది సిద్దిపేటకి ప్రారంభం అంతే. సో మనం జర స్పీడ్గా దండలాడినాం కనుక బయటపడ్డది. ఈ గవర్నమెంట్ వచ్చి ఇక అది ముందుకు పోయింది కనుక ఆపలేకపోయారు. లేకపోతే అదేందో ఆ వెటనరీ కాలేజ్ ఎత్తుకపోయినట్టు దీన్ని కూడా ఎత్తుకపోదురు. ఇది అప్పటికే బారాన పని అయిపోయింది కనుక బయటపడ్డది. ఇప్పుడు రిబ్బన్ కత్తిరిస్తే నీకు వస్తురు, ఇది ఎత్తుకపోరాదు. అయితే ఇట్లా చాలా చక్కగా అయింది. ముఖ్యంగా ఆయిల్ పామ్ తోటలు, ఈ పంట రైతును రాజు చేస్తుంది. ఇవాళ మొన్న కూడా నేను ఆయిల్ పామ్ రైతులను మళ్ళీ అశ్వరావుపేట పంపిన. మీరు ఆయిల్ పామ్ ద్వారా 1,50,000 1,30,000 సంపాదిస్తున్నారు. అంతర్ పంటగా ఆయిల్ పామ్లో అంతర్ పంటగా మీరు కోకో పెంచండి. కోకో పెంచితే అదొక 1,00,000 రూపాయలు వస్తాయి ఎకరానికి. అది కూడా పెంచండి అని చెప్తే రైతులు తయారవుతున్నారు. మొన్న
ఆఫీసర్స్తో కూడా మాట్లాడినా 4 సంవత్సరాలు పూర్తయిన రైతులు ఇప్పుడు కోకో కూడా పెంచుకుంటే ఈ 1,50,000 సోపతికి ఇంకొక ₹1,00,000 అది కూడా వస్తుంది. ఎందుకంటే మీకు 56 చెట్లు పెట్టినాం ఎకరానికి. మీకు ఎండ 56 చెట్లు పెట్టినప్పుడు 16 డిగ్రీల ఎండ మాత్రమే పడుతుంది దాని మీద, భూమి మీద. కోకోకి ఏంటంటే 16 నుంచి 24 డిగ్రీల ఎండ ఉంటే కోకో పెరుగుతుంది. ఈ నీడ మొత్తం కముకపోతుంది కనుక ఆ కోకో కూడా ఇప్పుడు మీకు అనుకువగా మారుతుంది. కోకో పెంచితే ఇంకో ₹1,00,000 వస్తాయి. ఇప్పుడు 1,50,000 ఇది, ₹1,00,000 కోకో, 2,50,000 ఎకరానికి గంపగుత్త జీతం పడ్డట్టు పడ్డాక నిజంగా రైతు రాజు గాడాయిగా. ఏముంది వరిలా మక్కలా తిప్పి తిప్పి కొడితే 60,000-70,000 కంటే ఎక్కువ వస్తలేదు. అది కూడా అరిటాకు లెక్క ముళ్ళు లెక్క, రాళ్లవాన పడ్డ పరిశానే, కోతులు వచ్చినా పరిశానే, పందులు వచ్చినా పరిశానే. దీనికి ఏ బాధ లేదు కదా. అందువల్ల ఇప్పుడు ఆ కోకో వైపు కూడా అడుగులేద్దాం. ఇంకా అటువైపు కూడా ముందుకు పోతే మరింత రైతులకు మేలు జరుగుతుంది అనేటువంటి ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. సో ఈరోజు ఈ ఫ్యాక్టరీ మరి స్టార్ట్ అయ్యి నిన్ననే ట్రయల్ రన్ కూడా చేసుకున్నారు. బహుశా ఇంకొక వారం 10 రోజుల్లో 15 రోజుల్లో ఫుల్ ఫ్లెజ్డ్ ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫ్యాక్టరీ గొప్పతనం ఇంకోటి ఏంటంటే, కాయ వచ్చిందంటే మనం దుకాణంలో పోయి నూనె ప్యాకెట్ తెచ్చుకుంటాం చూసిండ్రా, నూనె ప్యాకెట్ బయటకు వెళ్తుంది ఇళ్ళకి. కాయ ఇళ్ళకి వస్తే నూనె ప్యాకెటే బయటకు పోతుంది. ఇక ఒట్టి క్రూడ్ ఆయిల్, పామ్ క్రూడ్ ఆయిలే కాదు, రిఫైనరీ కూడా ఇందులో భాగం. రిఫైనరీ అయిన తర్వాత ప్యాకింగ్ కూడా ఇందులో భాగం. డైరెక్ట్ గా ఆ ప్యాకెట్ తీసుకుపోయి పొయ్యి మీద పెట్టి నూనె పోసుకొని వండుకునుడే. అగో అంత దూరం ఈ ఫ్యాక్టరీని ఆలోచించి పెట్టినాం. ఇవాళ 30 టన్నుల ఆపరేషన్స్ అయింది. భవిష్యత్తులో 120 టన్నులు ఒక గంటకు క్రష్ చేసే కెపాసిటీ కూడా ఇందులో మనం పెట్టినాం. దీనికి అవసరమయ్యే కరెంటు కూడా ఇందులోనే తయారవుతుంది. ఇప్పుడు ఇందులో ఏది కూడా ఖరాబ్ కాదు. పండు నుంచి నూనె వస్తుంది, గింజ నుంచి నూనె వస్తుంది, ఆ గెల నుంచి నూనె వస్తుంది. ఈ పండు, గెల, అదేవిధంగా నట్టు, గింజ, ఇవన్నీ రుబ్బినాక వెళ్ళే పిప్పిని తీసుకుపోయి కరెంటు తయారు చేసుకుంటుంది. దీని కరెంటు ఇదే తయారు చేసుకునేది కూడా ఇందులో భాగంగా పెట్టినాం. ఇంత చక్కగా వచ్చింది. ఈ లాస్ట్కు ఆ గింజ నుంచి వెళ్లే కేకు పాడి పశువులు తినడానికి దానలో కలుపుకుంటే పాలు కూడా ఎక్కువ ఇస్తాయట. ఒక గన్ని లాభాలు ఉన్నాయి దీనివల్ల. నిజానికి ఫ్యాక్టరీ నడవాలంటే కూడా నీళ్లు బాగా కావాలి. కాళేశ్వరం ఉంది కనుక, కాళేశ్వరం కాలువ దీని పక్కకెళ్ళి పోతుంది కనుక ఈడ 4 కోట్ల లీటర్ల ట్యాంకు కప్పుకొని కాళేశ్వరం నీళ్ళని నింపి పెట్టుకుంటారు. కానీ ఈ ఫ్యాక్టరీ నడుస్తుంది. నీళ్లు లేకపోతే ఫ్యాక్టరీ రాదు. నీళ్లు లేకపోతే ఆయిల్ పామ్ సాగు కాదు. తేమ లేకపోతే ఆయిల్ పామ్ రాదు. అంటే ఫ్యాక్టరీ వచ్చినా, ఆయిల్ పామ్ వచ్చినా ఇదంతా పుణ్యం కాళేశ్వరం, కేసీఆర్. అది మర్చిపోవద్దు. చాలా మంది తెలియక మాట్లాడతారు. వాడెవడో కాళేశ్వరం కూలిందంటాడు. వాడికి ఎవడో కన్నులుంటే వచ్చి రంగనాయక సాగర్ లో చూస్తేనో, మా నర్మేట కాలువ చూస్తే కూలిందా, పండిందా, కాళేశ్వరంతో మేము బాగుపడ్డామా, చెడిపోయినామా, మా నర్మేట రైతుల్లో, మా ఖానాపూర్ రైతుల్లో, నంగునూరు వాళ్ళని అడిగితే చెప్తారు. చెప్పరా? మరి వాడు ఆడ కూర్చొని మాట్లాడతాడు. సోయి లేకుండా మాట్లాడుతున్నారు. బట్ ఇవాళ ప్రజలకు, రైతులకైతే అన్ని విషయాలు కూడా చక్కగా మనకు అర్థమవుతా ఉన్నాయి. ఆయిల్ పామ్ కూడా 4 నెలలు బాగా వస్తుంది. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో 50% పంట వస్తుంది. 50% పంట 4 నెలలు వస్తుంది. మిగతా 8 నెలల్లో 50% వస్తుంది. ఇది సీజన్ బట్టి కూడా వస్తుంటది. ఇక కాంగ్రెస్ వాళ్ళ పాత్ర మనం పెద్ద మాట్లాడేదేం లేదు. కానీ కొంతమందికి 6,000 ఉంటుంది మనుషులకు. అది ఉన్నా లేకున్నా దాని విలువలేందే కదా. ఈ ఫ్యాక్టరీ నిర్మాణంలో, ఆయిల్ పామ్ ఈ ప్రాంతానికి రావడంలో కాంగ్రెస్ పాత్ర 6,000 లాంటిదే. అవునా కదా? ఏమైనా ఉన్నదా? అందులో 6,000 లాంటిదే. వాళ్ళ పాత్ర ఏం లేదు ఇలా, అంతకు మించి ఇంకేం లేదు. సో ఏది ఏమైనా కూడా ఈరోజు ఒక డ్రాట్ ప్రోన్ ఏరియా, బోరేసుకోవాలంటే దరఖాస్తు పెట్టి అనుమతి తీసుకొని బోరేసుకునే ప్రాంతం ఇలా 4 ఇంచులు పోసి కోనే అనేటోళ్ళు లేకుండా ఎవరి ఇష్టం ఉన్నని బోర్లు వేసుకోవచ్చు, ఎవరి ఇష్టం ఉన్నని బాయిలు అవ్వుకోవచ్చు. అసలు అవసరమే లేకుండా ఒక సస్యశ్యామల తెలంగాణగా ఈ ప్రాంతం మారిందంటే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన పుణ్యం. మా పల్లన్న చెప్పిండు, అప్పుడప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు, మేము వచ్చినాక బాగా పంట పండింది అన్నాడు. అంటే నేను లేచి అడిగిన, బాగా పండింది అంటున్నావు కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీ 2 ఏళ్లైంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి, ఒక్క చెరువు తవ్వినవా? యాన్నను ఒక చెక్ డ్యామ్ కట్టినవా? యాన్నను ఒక జానెడు కాలువ తవ్వినవా?
యాన్నన్న ఒక ఎకరానికి నీళ్లు ఇచ్చినావా? మరి ఆడికెళ్ళి పండిందే పంట? ఏమైనా మంత్రం వేసినావా? ఏం సంగతి? ఇదంతా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఫలితం తప్ప నువ్వు చేసింది ఏం లేదు అంటే దానికి ఆన్సర్ లేదు. 2 ఏళ్లలో యాన్నన్న ఒక 1000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చినావు చెప్పమని ఏ ఊర్లు ఇచ్చిరో? యాన్నన్న ఒక ఎకరానికి నీళ్ళు ఇచ్చిందా కాంగ్రెస్ గవర్నమెంట్? మా పాలన చెప్పింది. ఇప్పుడు 2014లో కొత్తగా తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు 22 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. మనం దిగిపోయేటప్పుడు 1,22,00,000 ఎకరాల్లో వరి సాగైంది. 1,00,00,000 ఎకరాలు ఏమన్నా మంత్రం వేస్తే పెరుగుతుందా? మ్యాజిక్ చేస్తే పెరుగుతుందా? వరి వండాలంటే నీళ్లు కావాలి. నీళ్లు కావాలంటే మరి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి, చెరువులు కట్టాలి, చెక్ డ్యాములు కట్టాలి, ప్రాజెక్టులు కట్టనే కదా. మేము వచ్చినాక పెరిగింది. మేము వచ్చినాక ఏం చేసినావు నువ్వు? ఏ పార్టీ పెరిగింది? 22 లక్షలు 1,22,00,000 అయిందంటే 5 అంతలు 6 అంతలు పెరిగింది. మీరు వచ్చినాక పెరిగితే 1,22,00,000 1,30,00,000 కావచ్చు గంతే. మరి అది ఎంత పెరిగినట్టు? 22 1,22,00,000 అంటే 6 రెట్లు పెరిగింది. 600% పెరిగింది. మరి మీరు వచ్చినాక 1,22,00,000 1,30,00,000 అయింది అంటే 8 లక్షలు 7 లక్షలు పెరిగింది. ఎందుకు పెరిగింది? అది కూడా మేము చేసిన ఫలితాల ప్రాసెసే తప్ప నువ్వు కొత్తగా చేసింది లేదు. ఆ పెరిగింది ఎంత? ఇంచంత. బీఆర్ఎస్ హయాంలో పెరిగింది మూరెడంత అయితే కాంగ్రెస్ హయాంలో పెరిగింది జానెడంత. దానికి పెరిగింది అంటాడు. ఆ పెరిగిన ఘనత కూడా మన ప్రభుత్వం చేసినటువంటి కృషి, మనం వేసిన సాలే తప్ప వాళ్ళు చేసింది ఏమి లేదు. సో ఇంత మంచి ఫ్యాక్టరీ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కూడా సాగు పెరగాలి. ఎంతెంత సాగు పెరిగితే రైతులకు అంతంత మేలు జరుగుతుంది. నాకు నమ్మకం ఉంది. మొదటి రోజుల్లో ఒక్కొక్క రైతును ఒక్కొక్క మొక్క పెట్టుకుంటూ దండలాండం కానీ ఇప్పుడు రైతులే స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఈ ఫలితాలు అందరికీ అందినప్పుడే మాకు ఇంకా కడుపు నిండినంత సంతోషం అవుతుంది. ఎంత ఎక్కువ మంది రైతులు దీని ద్వారా లబ్ధి పొందితే, ఎంత ఎక్కువ మందికి మేలు దొరికితే మాకు అంత ఆనందం. కేసీఆర్ గారికి మా అందరికీ అంత సంతోషం. సో రైతు సోదరులారా, మరి దీన్ని ఇంకా చక్కగా మీరందరూ కూడా ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు మీ కళ్ళ ముందు కనబడుతుంది, పండిన పంట మీ కళ్ళ ముందు కనబడుతుంది. మీ ఊర్లో ఉండే రైతు ఆ బ్యాంక్ అకౌంట్ చూడండి, పోయి ఆయన పాస్బుక్ తీసుకొని చూస్తే ఎప్పుడు పైసలు పడ్డాయో పాస్బుక్ లో కనబడతాయి కదా, ఎంత పడ్డాయో కనబడతాయి కదా. మీరు పెట్టిన వరి కంటే, మక్క కంటే, పత్తి కంటే పామాయిల్ ఎన్ని రెట్లు లాభం అవుతుందో ఒక పాస్బుక్ చూసి మీరు చూడండి, నేర్చుకోండి, మీరు కూడా వెయ్యండి అని నేను కోరుతా ఉన్నా. సో ఇది చాలా బాగుంది. ఇప్పటికే ప్రారంభించిన రైతులు కూడా కోకో లాంటి పంటలు కూడా వేసి ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ, మరి ఈ సంతోషంలో మీరందరూ కూడా పాల్పంచుకున్నందుకు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ.